ఒక నిమిషం మమ్మీ సపోర్ట్ చేయక మైక్ ఎవ్రీ టైం డిన్నర్ ప్రిపేర్ చేయడం కాదు, ఇవాళ మేము డిన్నర్ కి బయటకు పోతున్నాం అన్నమాట. నేను పని మంచిది వీళ్ళ ఇద్దరికి. అట్లా అన్నప్పుడు నా చేతిలో మళ్ళీ నువ్వే కదా నా చేతిలో ఇవి వేసినావు. ఎందుకు అంటే నేను నెయిల్స్ చేయించుకున్నా. అబ్బా సాయిరా పోయింది మై నెయిల్స్ అంది నెయిల్స్ చూపించడానికి బాటిల్స్ ఇచ్చా. cheer up Shamli, cheer up, we're going to have some nice crazy food. Cheer up. నీ బాటిల్ గురించి ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నీ ఫోన్ గురించి చెయ్యి అతి చేయకు. ఏంటి మరి ఏమన్నది ఇప్పటిదాకా? అయ్యో యాక్చువల్గా మేము ఇద్దరమే పోవాల్సింది. దీన్ని రీల్ పెడతా నేను, బాగా ఇరిటేట్ చేస్తే ఇక సరే అని తీసుకుపోతాం. యాక్చువల్గా అయితే వీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. ఐ హ్యాడ్ ప్లాన్స్ టు గో అవుట్, షీ హ్యాస్ ప్లాన్స్ టు గో హ్యావ్ సూషీ సోలో డేట్. నాకు కూడా ఉండే ప్లాన్స్ మేళాకి వెళ్ళేది. మరి ఎందుకు పోలే? మమ్మల్ని ఎందుకు నువ్వేమన్నా ఇక్కడికి వస్తే, మీ ఈవెంట్కి వస్తే యూ విల్ హ్యావ్ ఫన్, కాంటెంట్ ఉంటుంది. మమ్మల్ని ఈవెంట్ పోనీకి కూడా చేసినావు, మళ్ళీ మా మధ్యలో దూరి మాతో వస్తున్నావు బయటికి. నేనేమంటే వెళ్ళిపోమంటావు ఇప్పుడు? పో. నీకుందే అది కన్ఫర్మ్, నీకుందే. పట్టుకోండి మీ బాటిల్స్, పోతాం ఆయనతో. అండ్ కార్ నేను తీస్తున్నాను guys. నేను అదేంటి నేను ఎంత పొట్టిగా ఉన్నాను? అయితే నిద్ర వస్తుంది. వేకప్ షమ్లీ, వేకప్. పట్టుకో ఒక నిమిషం. చూసినావా, పట్టుకోమని అన్ని ఇస్తారు. నా హెయిర్ చూడు, స్మెల్ వస్తుందా? ఎందుకు? ఏంటట్లా? ఏం స్మెల్? నాగుడి అసలు అక్కడ అద్దంలా ఉండదు, ఎందుకు చూసుకుంటారు అందులో నాకు అర్థం కాదు. కొంచెం కనిపించినా అయ్యి షామి టపట ఒకటి నాకు కూడా కావాలి సెంట్. సెంట్ కాదు అది, జెల్లా. హెయిర్ కేర్ చేస్తే అట్లా వస్తుంది. మరి హెయిర్ కేర్ చేయాలి కదా, సో రాదు అట్లా. ఏది వాసన వస్తుంది దాంట్లోకి, ఏది పడితే అది రుద్దేసేసి. నేను కూడా, నాకు కూడా నేను కూడా పెట్టుకుంటాను. అవునే వాసన చాలా వస్తుంది, నాకు కావాలా? న్యూట్రల్ పెట్టు, న్యూట్రల్ పెట్టు. వద్దు వద్దు, కరెక్ట్గానే ఉంది తన కోసం. కొంచెం కొంచెమే చేయాలి. స్ట్రైట్ ఏమైతుంది చెప్పు, కొంచెం ఎక్కడ తప్పవుతుంది? అది నువ్వు తొందరగా వదిలేస్తున్నావే. బ్రేక్ పట్టుకో, యాక్సిలరేటర్ ఇయ్యకు. యాక్సిలరేటర్ కాలు పెట్టట్లేదు దాని మీద. మొత్తం వదిలేస్తే అది ఆఫ్ అయిపోతుంది. అన్ని కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇస్తారు. ఏడిదాకా పోదామా? నా చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడు. ఓ సారీ కాదు, కూర్చో. పోతారు లైట్స్. పక్కకి దాన్ని ఇట్లా తిప్పు. మరి ముందెప్పుడే నాకు వస్తాయి చెమటలు, ఇంకా ఈ టెన్షన్ పెడితే రావా? ఫస్ట్ గేర్లో ఎక్కడ దాకా నడుస్తావు? వద్దేనా అట్లా ఖరాబ్ అవుతుంది అట్లా. నన్ను కూర్చోబెట్టింది పనిష్మెంట్ నాకు. మీరు తీసుకోండి. కాదమ్మా, మీరు బండ్లు తీపించుకొని మీరు ఇది చేసుకోండి, నన్ను కూర్చోబెట్టేంటి? నేను కూర్చున్నప్పుడే చేయాలనిపిస్తుంది. యాక్సిలరేటర్ ఏది నాకు తెలియదు. ఏం కావాలా?
ఇంటి చికెన్. మేము ఈ ప్లేస్కి చాలా రెగ్యులర్గా వచ్చినాము, బట్ మమ్మీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బికాస్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఆమె నాన్ వెజ్ నేను తినాలంటుంది కాబట్టి, కానీ ఈ ప్లేస్లో నాన్ వెజ్ కొత్త ఖతర్నాక్ ఉంటుందని. సో దిస్ టైమ్ వి కేమ్ హియర్, షీ ఈస్ హ్యావింగ్ ఫన్. ఏం చేస్తాం, అమ్మాయిల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకా నా కమెంట్లు ఆపి జర ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తావా? వచ్చినప్పటి నుండి ఫోన్లోనే ముఖం పెట్టింది. అసలు ఇక్కడ మాతో లేనే లేదు. అసలు ఫుడ్ వచ్చినప్పుడు తింటుంది, లేకపోతే ఫోన్లో ముఖం పెడుతుంది. మేమేం పని చేస్తున్నాం, మేము అప్పటి నుండి మాట్లాడుతున్నాం. వి వర్ స్పీకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నా ప్లేట్ చూడకు, నీ ప్లేట్ నువ్వు చూసుకొని తిను. చేతో తింటారు మమ్మీ రాగి ముద్ద. రాగి ముద్ద ఇస్ మై ఫేవరెట్ ఫుడ్. నేను తమాడాలో వర్క్ చేసేటప్పుడు మామిడాకులు షార్ట్ ఫిలింలో వర్క్ చేసి షార్ట్ సీస్లో వర్క్ చేసేటప్పుడు అలవాటైన ఫుడ్ ఇది నాకు. ఈ స్టార్టర్స్ తిన్నాము, రాగి ముద్ద చికెన్ కర్రీ తిన్నాం. అప్రాక్స్గా ఎంత బిల్ అవుతుందో చెప్పు. 3 స్టార్టర్స్ అంటే అయితే 2500. చూద్దాం, నాకు కూడా తెలియదు, నన్ను చూడకు. ఒక మాట రేపు అన్నదా అందరు నన్ను కలిసినప్పుడు అంటున్నారు, ఎందుకు కొడతావు నిన్న పూజ కాడ కూడా ఎందుకు కొడతారు అంటే చైత్రిని అని. ఇట్లాంటి లెక్కలు చేసి కొట్టరా, ముద్దు పెట్టుకుంటారా? నేను ఏం చేసినా కొట్టేంత నేరం. ఇప్పుడు ఇక్కడ మా ఎంబడి వచ్చినావు, మనం తింటున్నాం, డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్కి ఏంచి ఇంటికి వెళ్తారా, లేకపోతే నీ అంతలో నువ్వు నీలోఫర్కి పోయి చాయ్ తాగేసి వస్తావా అనేసి మాట్లాడా. ఇప్పుడు నేను సాయంత్రమే 5 o'clock 6 o'clock వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళకుండా నీకు ప్రయారిటీ ఇచ్చి, లేదా మమ్మీని డిన్నర్ తీసుకోవాలా, నేను వస్తే దాని తర్వాత వస్తాను, నేను దానికి అప్పుడు రాను అని చెప్పేసి చెప్తే. ఏంది నీలోఫర్కి పోయి చాయ్ తాగ కూడా ఏంది అలవాటు, దిగ్మాల అలవాటు? చాయ్ తాగం, ఏం చేస్తారాడా? మస్క్ మమ్మీకి 2:30. కరెక్టే. నువ్వు గెస్ చేసినా కాబట్టి నువ్వే కట్టు. గెస్ చేసినందుకు తోఫా మమ్మీ, నువ్వే కట్టేది. దీంట్లో 15% ఆఫ్ కూడా ఉంది మళ్ళా. కట్టే. ఇట్లా ఊరికే చాయ్ తాగుతాను పోతుంది. మనం కోపల్లీలు కూడా పెట్టిండు చాయ్. ఇంకా ఓపెన్ కానీ తర్వాత అప్పుడు అందరు ఇట్టే వస్తారు. నేను కూడా వస్తాను. ఆడికి ఫోన్ కొట్టంగా మనం వెళ్ళిపోదాం. రామి రోల్స్ రెడీ. మస్కపన్ నువ్వు నేను హాఫ్ ఆఫ్ మస్కపన్, ఇది చాయ్. ఇప్పుడా? కొంపల్లిలో బ్రాంచ్ వచ్చినప్పుడు. ఇప్పుడు పోదామంటే పోదాం, ఇట్స్ ఓకే. మీకు అయిపోయింది డిన్నర్, బ్లాగ్ అయిపోయిన తర్వాత మాట్లాడవు నువ్వు వాళ్ళతోని. చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పు, ఏదో ఏదో వీడియో మొత్తం చూసి, వీడియో చూడక ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే మా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి మీరు ఒక్కరే చూస్తే ఎట్లా, అందరికీ చూపిస్తే కూడా బాగుంటుంది కదా. చిన్న ఎంకరేజ్మెంట్. బాయ్ గాయ్స్. ఓకే బాయ్.